ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్లోకి పోతే టార్గెట్ హిడ్మా, కర్రెగుట్టలపై బుల్లెట్ల వర్షం, ధర్మతాలగూడెం పరిసరాల్లో ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు మృతి, భారీగా ఆయుధాలు స్వాధీనం, డ్రోన్లు హెలికాప్టర్లతో తనిఖీలు, చుట్టుముట్టిన 20,000 భద్రతా బలగాలు, బంకర్లలో 3,000 మంది మావోయిస్టులు, అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు పెద్దలు, అందరినీ ఒకేసారి లేపేసేందుకు పోలీసులు స్కెచ్ అంట. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట నివ్వురు కప్పిన నిప్పుల్లా మారింది. హెలికాప్టర్లు, డ్రోన్లు, భద్రతా దళాలు కూమింగ్తో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు సుప్రీం కమాండర్ హిడ్మాతో పాటు పార్టీ అగ్రనేతలు 3,000 మందికి పైగా మావోయిస్టులకు కర్రెగుట్టల్లో దాగి ఉన్నట్లుగా సమాచారం రావడంతో దాదాపు 20,000 మంది భద్రతా దళాలు కర్రెగుట్టలను చుట్టుముట్టారు. తాజాగా గురువారం ఉదయం ధర్మతాలగూడెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 జవాన్లకు గాయాలు అవడంతో పాటు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టు భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తున్నట్టు ఒక వార్త అయితే మనకు అనిపిస్తూ ఉంది. బట్ ఏదేమైనా ఆపరేషన్ కగారు, ఆపరేషన్ నల్లగుట్టలటువంటి కర్రెగుట్టలన్నటువంటి పేరున్నది కదా. ఈ కర్రెగుట్టల్లో ఏం జరగబోతున్నది, మరి కర్రెగుట్టల్లో ఎంతవరకు హిడ్మా ఉన్నాడు, హిడ్మాతో పాటు అక్కడ మరి భద్రతా బలగాలు ఎంతవరకు కర్రెగుట్టల్ని టార్గెట్గా చేసుకున్నాయి. కాబట్టి కర్రెగుట్టల దగ్గర ఏం జరుగుతుంది, నిన్నటి అప్డేట్ మనం చూసినాం. బట్ ఇవాళ మార్నింగ్ అక్కడ మొదలైనటువంటి ఆపరేషన్ ఏంది, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంది. మా ప్రతినిధి వెంకటరత్నం ఒకసారి ఫోన్ చేద్దాం. వరంగల్లో ఉన్న ఆయన కర్రెగుట్టల దగ్గరలో ఉన్నాడు. కర్రెగుట్టల దగ్గరలో ఉన్నటువంటి మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పటికే 14 మంది మావోయిస్టులు లొంగుబాటు అయ్యారట. ఒక 4 చనిపోయినటువంటి పరిస్థితి ఎన్కౌంటర్లో ఉన్నటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే పోలీసులంతా అటు ఛత్తీస్గఢ్ బార్డర్, ఇటు తెలంగాణ బార్డర్, ఈ 2 బార్డర్లో కలిపి 20,000 మంది దాక్కున్నారట. మొత్తం మీద డ్రోన్లతో సర్చింగ్ చేస్తున్నట, హెలికాప్టర్లతో పరిశీలిస్తున్నట. ఇక అక్కడ ఉన్నటువంటి జవాన్లకు ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇతర హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ ద్వారా అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందట. బట్ ఏదేమైనా హిడ్మా ఉన్నాడా లేదనేట్టు ఇక ప్రశ్న. కొంతమంది లేపుతారు. హిడ్మా లేడు, వెళ్ళిపోయిన హిడ్మా అనేది కొంతమంది ప్రచారం చేస్తున్నారు. 3,000 మంది కాదు, 300 మంది ఉండొచ్చు పైన అనేటువంటిది ఇంకొంతమంది ప్రచారం చేస్తున్నారు. అసలు ఆ కర్రెగుట్టలకు అడుగు పెట్టాలంటే పెద్ద సాహసమే. చాలా రిస్కీతో కూడుకున్నటువంటి గుట్టలు. ఆ గుట్టలు చాలా నల్లగా ఉంటాయి. నల్లగా ఉండడంతో, నల్లపు రాయి ఎక్కువగా ఉండడంతో నల్లగుట్టలు అంటూ, కర్రెగుట్టలు అంటూ పిలుస్తూ ఇక ఆ గుట్టలన్నీ కూడా కర్రెగుట్టలుగా పేరు పొందిన అనేది ప్రధాన చర్చ నడుస్తూ ఉంది. మరి అటువంటి కర్రెగుట్టల పైన గతంలో బ్రిటిష్ కావచ్చు, నిజాంలు కావచ్చు, అంతకుముందు కొంతమంది ఆ కర్రెగుట్టల మీద కొన్ని నిర్మాణాలు చేస్తారు. ఆ నిర్మాణాలనే ఇప్పుడు మావోయిస్టులకు స్థావరంగా ఇప్పుడు మనం ఈ భువనగిరి పోతాం. ఈ భువనగిరి పోతే భువనగిరి గుట్ట మీద చిన్న షెల్టర్ ఉంటుంది. ఒక బిల్డింగ్ లాంటిది, అంటే ఒక చిన్నపాటి షెల్టర్ ఉంటుంది, ఒక ఇల్లు లాంటి షెల్టర్ ఉంటుంది. ఈ షెల్టర్ ఏంటంటే గతంలో ఆ భువనగిరి గుట్ట మీద నుంచి కొంతమంది రాజులు కావచ్చు, నిజాములు కావచ్చు, వీళ్ళందరూ ఆ గుట్ట మీద నుంచి ఎక్కడి నుంచి దండయాత్రగా వస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి మరి యుద్ధానికి వస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా గుట్ట మీద పరిశీలించుకోవాలట. అట్లా గుట్ట మీద నుంచి దాడి చేసేవాళ్ళట, గుట్ట మీద నుంచి టార్గెట్ చేసేదట. ఇప్పుడు సేమ్ కర్రెగుట్టల మీద కొన్ని నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాల్లో తలదాచుకుంటున్నారు. కర్రెగుట్టలో ఉన్నటువంటి కొన్ని నీటి గుంతల ద్వారా నీళ్లు తీసుకోవడం కావచ్చు, ఇతర లోయల ద్వారా వాళ్ళకి నీరు సరఫరా అందడం కావచ్చు, అన్ని రకాలుగా కర్రెగుట్టలు మావోయిస్టులకు సేఫ్ జోన్, సేఫ్ ప్లేస్ అనేటువంటి ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా కర్రెగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకుంటున్నారట. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ కగారు మెల్లగా మొదలుపెట్టింది. మొత్తం భారత్లో ఉన్నటువంటి ఉత్తర భారత్ నుంచి దక్షిణ భారత్ దాకా జల్లెడబడుతూ మావోయిస్టులను ఏరువేతలు చేస్తూ చివరగా తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్కు చేరుకున్నది. ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి ఈ కర్రెగుట్టల్ని టార్గెట్ చేసి, కర్రెగుట్టలో ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేసి మావోయిస్టు రహిత భారత్గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఆపరేషన్ కగారు టీము, పోలీసులు, కోబ్రా, ఇక ఇతర దళాలని కూడా మొత్తం మీద ఈ యొక్క కర్రెగుట్ట చుట్టుముట్టినాయి. మరి ఒక్కరిని కూడా బయటికి పంపించేటువంటి పరిస్థితి లేదు, ఒక్కరిని కూడా లోనికి పంపించే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవడమా, కాల్పులో చనిపోవడమా, ఈ 2 ఆప్షన్స్ మావోయిస్టులకు ఇచ్చినట్టు తెలుస్తుంది.
కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది ఎదురు తిరిగి కాల్పులు జరిపినప్పుడు కొంతమంది మావోయిస్టులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వడదెబ్బ ఈ ఎండ దెబ్బ తట్టుకోలేక జవాన్లు కింద పడితే వాళ్ళు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నదట. బట్ 2-3 రోజుల నుంచి మాత్రం ఈ యొక్క ఆపరేషన్ హిడ్మా, టార్గెట్ హిడ్మాగా భారీ పోలీసుల మోహరింపుతో, బుల్లెట్ల వర్షంతో ఒక పెద్ద డిస్కషన్ నడుస్తుంది, ఒక పెద్ద చర్చనే నడుస్తుంది ఈ యొక్క కర్రెగుట్టల మావోయిస్టుల ఎన్కౌంటర్ల మీద. మరి ఏ రాకపోతుంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఆపరేషన్ కర్రెగుట్టలు ఇంకా అందరినీ టెన్షన్ గురి చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు, గిరిజన బిడ్డలు భయంతో బిక్కుమని బతుకుతా ఉన్నారు. ఆ కర్రెగుట్టలకు సరౌండింగ్లో 10-15 కిలోమీటర్ల మేడ మొత్తం ఎక్కడికక్కడ స్టాప్ చేశారట. జనాల్ని ఆ కర్రెగుట్టల వైపు పంపించట్లేదట. కర్రెగుట్టల వైపు ఎవరైనా అనుమాతులుగా కనిపిస్తే వాళ్ళని పిలిచి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నారు. ఇట్లా చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసులు కోబ్రా బలగాలు. చూడదు ఎక్కడ దాకా వస్తుంది దాన్ని. ఇంకో వార్త ఉంది ఇక్కడనే.